ఆందోళన అవసరం ఉన్న చైనా ప్రభుత్వం 2001లోనే హెచ్ఎంపివి గుర్తింపు, అది సీజనల్ వ్యాధి. ఇది సీజనల్ వ్యాధి, దీనికి పెద్ద భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ హెచ్ఎంపివి అనే వైరస్ అనేది కేవలం ఒక సర్ది లాంటిది, జలుబు లాంటిది, కాబట్టి దీని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అనవసరంగా దీన్ని చాలా హైలైట్ చేస్తున్నారని చెప్పి చైనా ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వైరస్లో మొత్తం కూడా కోవిడ్-19 లక్షణాలే ఉన్నాయి. మరి ఇది ప్రాణాంతకమా కాదు, ఎందుకంటే వ్యాధి బారిన పడ్డ వాళ్ళు చాలామంది, కానీ మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. సో ఇది మరి ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది భవిష్యత్తులో మనం వేచి చూడాలి. ఒకవేళ నిజంగానే వ్యాధి ఇంతకుముందు 2001లోనే గుర్తించారు కదా సురా, అయితే అంత ప్రమాదం ఏం జరగకపోవచ్చు, ట్రీట్మెంట్ ఉండొచ్చు. మరి ఇండియాకి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇండియా కంటే అక్కడి నుంచి ఎవరన్నా వస్తే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇండియాకి వస్తాయని చెప్పని అనుకున్నామా, అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎటోలు పోయినరు, చాలా మందితోటి వ్యాపించడం జరిగింది అనేక రకాల కారణాలతోటి. ఈసారి ఎట్లుంటుందో మనం, కాకపోతే అంత భయపడాల్సిన వ్యాధి అయితే కాదు అని అంటున్నారు వైద్యులు. చూద్దాం, జాగ్రత్తలు ఉంటే మనకే మంచిది కదా. సో మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? మునుపటి లెక్క పూర్తిగా విఫలమైపోయింది కేంద్ర ప్రభుత్వము. కరోనాను కట్టడి చేయడం లోపల, కరోనాను నియంత్రించడం లోపల కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా వైఫల్యం చెందిందంటే అంత దారుణంగా వైఫల్యం చెందింది. మరి ఈసారి ఇట్లాంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తే ఇప్పటికైనా ముందే జాగ్రత్త తీసుకుంటే కాదు. ఒక విషయం ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ దేశం లోపల వైద్య వ్యవస్థ ఎంత దారుణమైనటువంటి స్థితి లోపల ఉంది. ఈ దేశం లోపల శాస్త్రీయంగా ఆలోచించేటోళ్ళు మొత్తానికే లేరు. అసలు కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య అని ఎన్టీ రామారావు అన్నట్టు కదా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే కరోనా లాంటి ఒక దారుణమైనటువంటి వ్యాధి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మనుషులందరినీ వరికించినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎట్లా ఇంకొకసారి ఇట్లాంటి తప్పు జరగకూడదు అని చెప్పన్న ఆలోచనతోటి హాస్పిటల్ లోపల సౌకర్యాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు పెంచాలి కదా. ఈ దేశంలో వైద్య విధానం యొక్క స్థాయిని పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఒక్క నిర్దిష్టమైన నిర్ణయం అయినా తీసుకున్నారా? అసలు కార్పొరేట్ స్థాయి లోపల గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండడానికి ఏ ప్రభుత్వం కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దాని గురించి అసలు పార్లమెంట్లో ఇంతవరకు ప్రస్తావన కూడా చేయలేదు. ఈ మతపరమైనటువంటి అంశాలు, ఈ సున్నితమైనటువంటి అంశాలు, 370 ఆర్టికల్ రద్దనో, జ్ఞానవ్యాపి గురించో, లేకుంటే మన సంబాల్ గురించో, లేకుంటే ఈ అంబేద్కర్, ఇట్లా రకరకాలైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ గురించి కాంట్రవర్సీ చేసి పార్లమెంట్ లోపల రాజకీయాలు చేసేటువంటి పార్టీలు ఈరోజు వైద్య విధానము కరోనా దెబ్బ నుంచి దేశం కోలుకోలేని పరిస్థితుల్లో పడిపోయినాక కూడా వైద్యం గురించి పట్టించుకోకపోవడం ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని కేంద్ర ప్రభుత్వాలు వైద్య విధానంలో పూర్తిగా విఫలమైనాయి. ఒక్కసారి మనం నీలోఫర్ గాంధీ ఆసుపత్రిలోకి పోతే భయంకరమైనటువంటి దృశ్యాలతోటి హాస్పిటల్ ఓన్ అంటే జీవితంలో మళ్ళీ భయపడేటటువంటి పొజిషన్కు తీసుకొచ్చే అట్లే ఉన్నది. జనరల్ వార్డుకు పోయేటట్టు ఉంటుంది ఎక్కడన్నా. క్యాన్సర్, కుష్టు రోగులు వాళ్ళను చూస్తూ ఉంటే, ఆ పరిస్థితిని గమనిస్తూ ఉంటే అసలు ఇంకొకసారి హాస్పిటల్ సైడే పోవద్దు అన్నటువంటి విధంగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అసలు వైద్య వ్యవస్థ గురించి ఏం పట్టించుకోరు సూర్య. అసలు డాక్టర్ సీట్ ఎట్లా ఇస్తారు, మొత్తం డబ్బులు సీట్లు అమ్ముకుంటారు. అట్లాంటి వాళ్ళు ఏం మంచి డాక్టర్లు అయితే. ఈ డాక్టర్లు ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ తెరిచి ఇటు గంట సేపు వచ్చి మిగతా 23 గంటలు అందులో ఉంటాడు ప్రైవేట్ హాస్పిటల్లో. అనేక జిల్లాల లోపల అట్లే జరుగుతుంది. టైంకి ఉండడు డాక్టర్, డాక్టర్ లేడు. ఏదో టైంకు జనరల్ వార్డులో అట్లా తిరగనీకి, అందరిని చూసుకోనీకి సాయంత్రం ఒకసారి పొద్దున ఒకసారి అత్తడు అంతే. ఈ గుజరాత్లోనో ఎక్కడనో, నాకు స్టేట్ ఎగ్జాక్ట్ గుర్తులేస్తురా, మొత్తం నకిలీ హాస్పిటల్, నకిలీ డాక్టర్లు, మొత్తం నకిలీనే. సర్టిఫికేట్స్ కూడా నకిలీ క్రియేట్ చేసుకొని అసలు అట్లా జరుగుతున్నప్పుడు ఏం పట్టించుకున్నారు? అసలు ఏమైనా చర్యలు తీసుకుంటారు యంత్రాంగం? అసలు పట్టించుకునే ఉన్న ఆసుపత్రులు పక్కన పెట్టు, అసలు మొత్తం నకిలీ తయారైతున్నాయి కదా, ఇంకేం బాగుపడతాం.